భారతదేశంలో కుట్రలు పతాక స్థాయికి చేరినాయి. వాస్తవంగా ఏడాది డిసెంబర్ దాకేమో నరేంద్ర మోడీ జాతకానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారంటున్నారు. అందుకనినే బెంగాల్ ఎలక్షన్ల మీద కూడా హోప్ తక్కువగానే ఉంది. ప్రచారం అయితే గట్టిగా చేస్తున్నారు, కానీ అదే సందర్భంలో అస్సాం ఒకటి గెలవడానికి అవకాశం ఉంది, మిగతా అది ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది ఎన్డీఏకి అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. అది పక్కన పెడితే మొన్ననే నరేంద్ర మోడీ ఇనాగరేషన్ చేయడానికి వెళ్ళేటటువంటి ప్లాంట్ని ధ్వంసం చేయడం, రిఫైనరీకి సంబంధించిన ధ్వంసం ఒక ఎత్తు అయితే, తాజాగా ఉత్తరప్రదేశ్లో బెనారస్ దగ్గర జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి పైప్ లైన్లు దగ్ధం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చకి తావిచ్చింది. జల్ జీవన్ మిషన్కి సంబంధించినవి అంటే చివరికి నీళ్ల మీద, ఇప్పుడు అక్కడేదో అమెరికా వాడు వెళ్ళి ఇరాన్ మీదనో, ఇరాన్ వాడు వెళ్ళి గల్ఫ్ దేశాల మీదనో యుద్ధం చేశాడంటే అర్థం ఉంది, కానీ ప్రత్యక్ష యుద్ధం చేయకుండా పరోక్షంగా దేశ వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్రలో ఇదొక పార్ట్ అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది.